హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాలీఫ్లవర్ దొరికే సీజన్లో మాత్రం ఈ పికిల్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఒక్కసారి ట్రై చేయండి, ప్రతిసారి చేసుకోవాలని అనుకుంటారు. దానికోసం ముందుగా మనం క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తొడలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అట్లాగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకొని డ్రై క్లాత్లో మొత్తం కూడా ఆరబెట్టేయాలన్నమాట. అస్సలు తడి ఉండకూడదు మనం ఈ పికిల్ చేయాలి అంటే. నీట్గా వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఇవన్నీ కూడా ఒక క్లాత్లో వేసేసి ఆరబెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ అట్లా ఉన్నా సరిపోతుంది. మామూలు టెంపరేచర్లో అయితే, ఫ్యాన్ కింద అయితే జస్ట్ 1 అవర్లో కూడా ఆరిపోతాయి. అస్సలు తడలేకోకుండా ఉంటే పికిల్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు 4 నిమ్మకాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని మొత్తం జ్యూస్ కూడా మనం ఒక బౌల్లోకి అయితే స్క్వీజ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండవుల్ని తీసుకొని ఆ బాండవుల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా అయితే వేపుకోవాలి. ఒక స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో చిటపట అనకముందే మనం తీసి అయితే వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇవి వేగడానికి మనకు చాలా తక్కువ టైం అయితే పడుతుంది. సో జాగ్రత్తగా వేపుకోవాలి. అవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే బాండవుల్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ మనకు మెంతులు కూడా వేసుకొని అలాగే సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్లో అయితే మనం మెంతులు కూడా వేపుకోవాలి. ఇవి కూడా చాలా త్వరగా వేగిపోతాయి. సో మనకు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు తీసుకొని మన ప్లేట్లో వేసుకొని ఈ 2 కూడా మంచిగా చల్లారే వరకు అయితే పెట్టుకోవాలి. వేడి మీదే మనం పౌడర్ అయితే చేయకూడదు. సో చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఇట్లాగా పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు. ఈ బరకగా ఉంటే చాలండి, ఫైన్ పౌడర్ లాగా అయితే ఏం అవసరం లేదు. చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, సో వాటిని పొక్కు తీసేసి నెమ్మదిగా ఇట్లాగా రోట్లో వేసుకొని పచ్చగా అయితే దంచండి. పూర్తిగా పేస్ట్ లాగా వద్దు, జస్ట్ ఇట్లాగా మనకు నలగనట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండవుల్లో ఒక 200 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకొని, మీరు ఏదైతే వంట నూనె యూస్ చేస్తారో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అది కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం రెడ్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి. ఈ నూనెని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. కొంచెం కూడా వేడి అవ్వకూడదు. ఒకవేళ మనం నూనె వేడిగా ఉన్నప్పుడే పికిల్లో కానీ వేసి కలిపితే ముక్క అనేది మెత్తబడిపోతుంది. సో పికిల్ త్వరగా పాడైపోతుంది అనమాట. అందుకని నూనె బాగా చల్లారేంత వరకు కూడా మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై అయిన క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక వెడల్పాటి డీస్ కానీ గిన్నె కానీ ఏదైనా ఉంటే దాంతో వేసేసుకోండి. ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ కారము, సేమ్ రేషియోలో కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టాం కదా ఆవాలు మెంతులు, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ముందుగానే మనం జ్యూస్ పట్టి పెట్టాం కదా లెమన్ జ్యూస్, సో అది కూడా వేసుకొని ముక్కలకి మొత్తం బాగా పట్టేటట్టు మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఒకసారి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ చల్లారిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయండి. సో పీసెస్కి మన కారం అంతా పట్టించేసిన తర్వాత ఆయిల్ని చెక్ చేసుకొని ఆయిల్ దీంతో వేసేసి మొత్తం నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది క్యాలీఫ్లవర్ పీసెస్కి ప్రతి ఒక్క పీస్కి కూడా టచ్ అయ్యేటట్టు మంచిగా కలబెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే అసలు ఆయిల్ లేనట్టుగా కనిపిస్తుంది, బట్ ఊరిన తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది మనకు పైకైతే వస్తుందన్నమాట. ఇట్లాగా మొత్తం మనం కలబెట్టేసుకున్న తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకొని ఏదైనా బాక్స్ మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్నా పర్లేదు, స్టీల్ ఉన్నా పర్లేదు, లేదా గ్లాస్ ఉన్నా పర్లేదు, ఏదైనా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఈ పికిల్ మంచిగా ఒక పూటంతా ఊరితే నెక్స్ట్ రోజుకి అయితే బాగుంటుందండి. మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా వేసుకొని అయితే తినొచ్చు. సో నెక్స్ట్ డే ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ డీస్లో కలిపేస్తున్నాం కదండి, సో దానికంతా కారము ఆయిల్ అంతా మిగిలిపోయి ఉంటుంది కదా. సో దీన్ని తీసి మనం వాష్ చేసుకోకుండా ఒక చిట్కా అయితే చెప్తాను. మన దగ్గర రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్ తీసుకొని కొంచెం పొడిగా చేసుకొని ఈ డీస్లో వేసుకొని కలిపి తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఈ మిస్టేక్ అనమాట. సో నేను తీసేసి షింక్లో వేసి పడేసి కడిగేసాను అనమాట. సో మా వారు చెప్పారు, అందుకని ఇలాగైతే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరైనా పికిల్ చేస్తే ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఇట్లాగ అన్నం కలుపుకొని అయితే తినండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పికిల్ ఎలా ఉందని అయితే చూపిస్తున్నాను. సో ఆయిల్ అయితే మంచిగా ఫామ్ అయ్యి పైకైతే వచ్చేసింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకు కర్రీస్ లేనప్పుడు ఇట్లాగా పికిల్స్ ఏమైనా మనం ఇంట్లో చేసి పెట్టుకొని ఉంటే సో మనకు లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో చూసి ఫాలో అవుతూ అయితే చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఈ క్యాలీఫ్లవర్ పికిల్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి.
క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా దొరుకుతుంది, మీకు టైం ఉంది అంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.